గుడ్ మార్నింగ్. ఆదివారానికి శుభోదయం. ఆ, ఈ మధ్యకాలంలో రాజకీయ వరవడిని చూశాక ఈరోజు వాస్తవానికి నా గొంతు బాగాలేదు. అయినా నా చిన్న కూతురు వీడియో చేస్తావా అని అడిగింది. అవును, చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు రష్యా వెళ్ళి పుతిన్ని కలిశారు. దాని తర్వాత మణిపూర్ మహిళలు అడిగారు, అక్కడ మానవత్వం గురించి మాట్లాడారు కదా, మరి ఇక్కడ సంఘటన గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదేంటి, మమ్మల్ని కలవలేదేంటి అని వ్యక్తపరిచారు. ఈ దేశంలో క్రిస్టియన్ దళితులు, క్రిస్టియన్ గిరిజనులు ఎక్కువగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు, అవమానపడుతున్నారు. అలాగే అసహాయతలో బ్రతుకు ఈడుస్తున్నారు. కానీ ఈ దేశంలో పాస్టర్లు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ప్రశ్నించే స్థితికి రాకుండా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభు అనే వ్యక్తి ప్రశ్నించాడు. యేసు ప్రభుకు ముందు బాప్తిసం ఇచ్చి యోహాను ప్రశ్నించాడు. రోమా సామ్రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ప్రశ్నించారు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్భుతాలు. ఒకవేళ యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే ఆయన చేసిన ప్రతి అద్భుతంలో కూడా మనిషి ప్రయత్నం లేకుండా ఏ అద్భుతమూ లేదు. జీవితం అద్భుతాలతో ఉన్నది కాదు. ఈ బ్రతుకు మన చేతి ప్రయత్నం, మన సొంత ప్రయత్నం లేకుండా దేన్ని పొందలేదు. ఆఖరికి లాజరు మరణించి లేచిన తర్వాత కుట్లు విప్పడానికి మనిషి కావాలి. కాబట్టి జీసస్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. మన దేశంలో ఈ మత మౌఢ్యంలో మనం సాటి మనిషిని ప్రేమించడం ఎప్పుడో మానేశాం. ఇక పాస్టర్లు ప్రేమ క్షమ గురించి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఆ రకమైనటువంటి మాదిరిని, అంటే క్రీస్తు చూపినటువంటి మాదిరిని చూపడం లేదు. అందుకనే గాంధీజీ క్రీస్తు అంటే నాకు ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదు అన్నాడు. ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు, కానీ యేసు ప్రభుని ఈరోజు వరకు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని ప్రశ్నించాడు. చాలా ఖరాఖండిగా ప్రశ్నించాడు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి ఆనాటి కాలపు బోధకులు, గురువులు అయినటువంటి లేవీయులను చీల్చి చెండాడాడు. ఒరే సున్నం కొట్టిన సమాధుల్లారా, వేషధారుల్లారా అన్నాడు. ఈరోజు క్రైస్తవం కూడా అలాంటి వేషధారణలో ఉండి అత్యంత కింద ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజల్ని దోచుకుంటూ బ్రతికేస్తుంది. కాబట్టి యేసు ప్రభు ప్రశ్నించకుండా వదిలేయలేదు. ప్రతి అడుగు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాడు. సమాధాన పడండి అని చెప్పాడు. ఆ సమాధానం ఎలా పడాలి అంటే ఎదుట వ్యక్తి చేసిన తప్పుల్ని క్షమించడం ద్వారా, అలాగే ఆ క్షమ అమితమైనటువంటి ప్రేమను వ్యక్తపరచడం ద్వారా అది మన జీవితంలో వ్యక్తపరచాలి. అయితే యేసు ప్రభు క్షమించమన్నాడు, కానీ చూస్తూ ఊరుకోమనలేదు. ఎందుకంటే దేవాలయంలో
దేవాలయాన్ని వ్యాపారం చేస్తున్నప్పుడు చరణాకోలు తీసుకొని వాయి తీసేశాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే వ్యాపారం దారుణంగా ఉంది. ప్రజల్ని కేవలం వస్తువుగానే ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం ఏ పుస్తకాన్నైనా చదివేటప్పుడు, ఏ వ్యక్తినైనా చదివేటప్పుడు పరిశీలనగా చదవండి. పరిశీలనగా చదివితే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు మనం బ్రతుకును చూడం, జీవితంలోని మేలైనటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తాం. దాన్ని అనుసరించండి. దాన్ని అనుసరిస్తే క్రీస్తు గొప్ప పోరాట యోధుడిలా కనిపిస్తాడు. దాన్ని చూడండి. ఓకే, బానిసత్వాన్ని విడిచిపెట్టండి. ఆత్మగౌరవంతో బ్రతకండి. ధన్యవాదాలు.